వసపోస్తే వాసిపిట్టల్లాగా వాగుతారంటారు. అది నిజమేనా? కొన్ని ట్రెడిషనల్ బిలీఫ్స్‌లో ఇదొకటి. వసపోస్తే పిల్లలు స్పష్టంగా మాట్లాడతారని, త్వరగా మాట్లాడతారని అంటారు. ఇందులో ఎంతవరకు నిజముంది? హలో, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా, పీడియాట్రిషియన్ ఫ్రమ్ అనోకి న్యూరో అండ్ చైల్డ్ కేర్. వసపోస్తే పిల్లలు స్పష్టంగా మాట్లాడతారని ఎన్నో ఇయర్స్ నుంచి ఉండే ట్రెడిషనల్ బిలీఫ్. కానీ పిల్లల్లో స్పీచ్ మెయిన్‌గా వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి రిలేటెడ్. ఇంకొకటి వాళ్ళ వినికిడి శక్తి ఎలా ఉంది, హియరింగ్ అబిలిటీ ఎలా ఉంది, లిజనింగ్ అబిలిటీ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి పైన ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ, పేరెంట్స్‌తో ఇంటరాక్షన్ వల్ల స్పీచ్ డెవలప్ అవుతుంది. నడక, పాకడం ఇవన్నీ మైల్ స్టోన్స్ అయితే స్పీచ్ అనేది ఒక లెర్న్డ్ మైల్ స్టోన్స్. అంటే మనం నేర్పిస్తే వచ్చే మైల్ స్టోన్. అందుకని ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండ్ పేరెంట్స్ ఇంటరాక్షన్ బాగా ఉంటే స్పీచ్ ఎర్లీగా డెవలప్ అవుతుంది. వసపోస్తే కానీ ఏదో లేపం పూస్తే కానీ స్పీచ్ బాగా అవుతుందనేది కేవలం ఒక మిత్ మాత్రమే. షేర్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హూ స్టిల్ బిలీవ్ దిస్. థ్యాంక్ యూ.